11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి స్థానం ఆధ్వర్యంలో మన యోగా గురువు అయినటువంటి శ్రీనివాస్ గారు ముందుకొచ్చి వైబ్రెంట్ అకాడమీ లోపల ఈ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపడం జరుగుతూ ఉన్నది. అయితే మీ అందరికీ తెలుసు, ఈరోజు యువత కావచ్చు, సమాజం కావచ్చు, చెడు అలవాట్లకు జంక్ ఫుడ్కు అలవాటై ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమం లోపల సమాజానికైనా విద్యార్థులకైనా యోగా అండ్ మెడిటేషన్ను ప్రతిరోజు వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో దీన్ని భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు ఒబెసిటీ, బీపీ, షుగర్ లాంటి రోగాలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ హెడేక్ కావచ్చు, మైగ్రేన్ లాంటి డిసీజెస్ వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, పురాతన కాలం లోపల భారతీయ సంస్కృతి ఏ రకంగా ఉండేది, ఎట్లాంటి అలవాట్లు ఉండేది, ఈరోజు సమాజం ఎటువైపు వెళ్తూ ఉన్నది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి మంచి కార్యక్రమాలను ఈ సమాజానికి తీసుకురావడం శుభసూచకం. మేము ఈ వైబ్రెంట్ అకాడమీ స్థాపించినప్పటి నుండి కూడా విద్యతో పాటు వీళ్ళకు కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి, వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం మాకున్నటువంటి ఈ 5 క్యాంపస్ల లోపల యోగా అండ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ను ఎవ్రీ సండే రోజు మేము ఒక 1 hour నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని మేము రానున్న కాలం లోపల కూడా మంచి విద్యతో పాటు విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి మేము యోగా గురు శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ సమాజానికి యోగా వల్ల జరిగేటువంటి లాభాలను మా వైబ్రెంట్ అకాడమీ తరపున కంపల్సరీ మేము దీన్ని వ్యాప్తింపజేయడానికి ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాను. గత 25 సంవత్సరాలుగా యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తూ సుమారు 157 గ్రామాలలో 3 లక్షలకు పైచిలుకు ప్రజలకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో రాజేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో వైబ్రెంట్ అకాడమీ హనంకొండలో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ప్రపంచంలో భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో పుట్టినటువంటి యోగా ఈనాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా విశ్వవ్యాప్తమై ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి శుభ సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా తమ దైనందిన జీవితంలో ఉదయం 30 నిమిషాలు ప్రాణాయామ, ధ్యానము, సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం జరుగుతుంది. నేటి పరిస్థితుల్లో పూర్వకాలంలో బీపీలు, షుగర్, అల్సర్, అస్తమా ఇలాంటి రుగ్మతలు ఎక్కడ కనిపించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో బీపీ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ ఇలా చెప్తూ పోతే అనేక రుగ్మతలతో అనేక మంది బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా యోగాని ఒక భాగంగా తమ జీవితంలో చేసినట్లయితే ఆ రుగ్మతలు దూరమై ఆనందమయ జీవితంతో పాటు కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా కూడా ఎదగొచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోగాని భాగం చేసుకొని పెద్దవాళ్ళే కాకుండా విద్యార్థి దశ నుంచి స్కూళ్ళల్లో కూడా యోగాను ప్రవేశపెట్టి విద్యార్థులకి ప్రాణాయామ, ధ్యానము, మెడిటేషన్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చేటట్లుగా చేసినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం జరుగుతుంది. ప్రపంచ దేశాలలో ఈ విధంగా చేసినట్లయితే చాలామంది అనుకుంటారు యోగా అనగానే ప్రాణాయామం చేయడము, ధ్యానం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము అని అనుకుంటారు. కానీ అష్టాంగ యోగం, పతంజలి మహర్షి మనకు అందించినటువంటి విద్య ఏంటంటే అష్టాంగ యోగం.
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. యోగా చేస్తే ప్రాణాయామ ధ్యానం సూర్య నమస్కారాలు చేస్తే యోగా కాదు. ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి ఎప్పుడైతే మనం అందిస్తామో అప్పుడు ప్రపంచ పటంలో భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. ఎందుకు అనంటే యమ నియమ ఆసన ప్రాణాయామ వీటి గురించి విద్యార్థులకు వివరిస్తే అవి పిల్లలకు అర్థమైతే భావితరాలు బాగుంటాయి, భావితరాలు ఆనందంగా ఉంటాయి. ఇవాళ మీడియాలో కూడా మనం చూస్తే ప్రతి విద్యార్థి కూడా యువత చెడు మార్గంలో వెళ్తున్నది. వేరే వాటికి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. కారణం మన పిల్లలకి విలువలు నేర్పించకపోవడం. ఆ విలువ యోగా ద్వారా పిల్లలకు దొరుకుతుంది. కాబట్టి పిల్లలు ఏదైతే పాశ్చాత్య నాగరికత వైపు దూసుకొని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక రంగానికి వచ్చినట్లయితే వాళ్ళు చాలా మంచి ఆరోగ్యాన్ని నిర్మించడమే కాకుండా ప్రపంచంలో భారతదేశం అనేటువంటిది సగర్వంగా తలెత్తుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సుమారు 4 నుంచి 5 కోట్ల మంది నివసిస్తే సుమారు 2 కోట్ల మంది యోగా చేయాలనేటువంటి ఒక మహా సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైనటువంటి రీతిలో ముందుకు వెళ్తున్నది. వరంగల్ మహానగరంలో కూడా అనేక అంతర్జాతీయ యోగా కార్యక్రమాలు కూడా మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి, ఆరోగ్యవంతమైనటువంటి నవ సమాజాన్ని నిర్మించండి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ యోగా చేస్తూ ఆరోగ్యంగా జీవించండి.